రామాయణం అంటే మీకేమనిపిస్తుంది? ఒక దేవుడు భూమి మీద అవతరించిన కథనా? లేదా ఒక రాజు చేసిన మహాయుద్ధం కథనా? లేదా చిన్నప్పటి నుంచి మనం వింటూ పెరిగిన ఒక పౌరాణిక గాథనా? కానీ నిజం చెప్పాలంటే రామాయణం ఒక కథ కాదు. ఇది మనిషి ఎలా జీవించాలో చెప్పే ఒక జీవన మార్గం. బాధొచ్చినప్పుడు ఎలా నిలబడాలో, అన్యాయం జరిగినప్పుడు ఎలా ప్రవర్తించాలో, శక్తి చేతిలో ఉన్నా కూడా ధర్మాన్ని ఎలా విడకూడదో ఈ అన్ని విషయాలకు సమాధానం చెప్పే మహాగ్రంథమే మన రామాయణం. రాముడు అవతరించక ముందు ఈ లోకం శాంతిగా లేదు. అధర్మం మెల్లగా పెరుగుతుంది. రాక్షసులు యజ్ఞాలు భంగం చేస్తున్నారు. మునులు తపస్సు చేయలేకపోతున్నారు. నిరపరాధులకు రక్షణ లేదు. బలము ఉన్నవాడే న్యాయం అనే భావన పెరిగిపోయింది. సత్యం, ధర్మం అనే పదాలు బలహీనంగా మారాయి. అప్పుడు దేవతలకు ఒక విషయం స్పష్టమైంది. ఈ లోకానికి కేవలం పాలించరాజే కాదు, దారి చూపే ఒక ఆదర్శ పురుషుడు కావాలని. ఈ కలకలమైన కాలంలో కూడా ఒక ఆదర్శ నగరం ఉంది. అది అయోధ్య. న్యాయం, క్రమశిక్షణ, ప్రజాసుఖం అన్నీ సమానంగా ఉన్న రాజ్యం. ఆ రాజ్యానికి రాజు దశరథుడు. ప్రజలకు ఆయనంటే గౌరవం, శత్రువులకు ఆయనంటే భయం. కానీ ఆ రాజు హృదయం లోపల దుఃఖం ఉంది. నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు నడిపిస్తారు? అన్నీ ఉన్నా కూడా వారసుడు లేని శూన్యత ఆయనని లోపల కాల్చేస్తుంది. ఈ దుఃఖానికి పరిష్కారం కోసం దశరథుడు ఋషుల సలహా కోరుతాడు. ఋషి యశురంగ మహర్షి సూచనతో పుత్రక్షమేతి యజ్ఞం జరుగుతుంది. ఇది సాధారణ యజ్ఞం కాదు. ఇది భవిష్యత్తుని ఆహ్వానించే యజ్ఞం. యజ్ఞ అగ్ని నుంచి ఒక దివ్య పురుషుడు అవతరిస్తాడు. ఈ పాయసంని రాణిలకు పంచండి. మీ వంశానికి వెలుగు పుట్టబోతుంది. ఆ క్షణంలో కాలం కూడా ఒక్క క్షణం ఆగిపోయిందేమో అనిపిస్తుంది. కొన్ని రోజులు గడిచాయి. కౌసల్యదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ శిశువులో ఏదో విశేషత ఉంది. అరుపులు లేదు, ఆలోచనలు లేదు. కేవలం శాంతి మాత్రమే ఉంది. ఆయన పేరే రాముడు. తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు పుడతారు. ఆ రోజు అయోధ్య ఆనందంతో నిండిపోయింది. ఆకాశం నుంచే పుష్పవృష్టి జరిగింది. ఇది కేవలం జననం కాదు, ఇది ఒక యుగ ఆరంభం. రాముడు బాలుడైన కూడా ఆయన నడవడికలో ఒక గాంభీర్యత కనిపిస్తుంది. పెద్దవాళ్ళని గౌరవించటం ఆయనకి నేర్పించాల్సిన పని కాదు. ఇతరుల బాధని అర్థం చేసుకోవడం ఆయనకి సహజమైన గుణం. లక్ష్మణుడు ఎల్లప్పుడూ రాముడి వెనకే ఉంటాడు. ఇది కేవలం అన్నదమ్ముల బంధం కాదు. ఇది ధర్మం కోసం ఏర్పడిన అనుబంధం. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకి వస్తాడు. ఆయన అడగడు, ఆజ్ఞాపిస్తాడు. నాకు రాముడు కావాలి. యుద్ధం కోసం కాదు, కీర్తి కోసం కాదు, ధర్మరక్షణ కోసం. ఆ క్షణం నుంచి రాముడి బాల్యం ముగుస్తుంది. ఇది ముగింపు కాదు. ఇది కేవలం ఒక విరామం మాత్రమే. ఎందుకంటే ఇక రాముడు వేసే ప్రతి అడుగు మన జీవితంకి ఒక బోధన అవుతుంది.